ఈ రోజుల్లో చిన్నపిల్లల చదువు అనేది తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి చాలా పెద్ద ఒక బండరాయిగా చాలా ఎంతో బరువెత్తుతున్నట్టుగా బాధపడుతున్నారు. కానీ వాస్తవంగా ఫిఫ్త్ క్లాస్ వరకు తీసుకున్నట్లయితే దేర్ ఈజ్ నో సిలబస్ అప్ టు ఫిఫ్త్ క్లాస్. ఇది చాలామంది ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలదు కానీ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండేటువంటి లాంగ్వేజ్ తీసుకుంటే లాంగ్వేజ్లో ఉండేటువంటివి ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అంటే ముందు మనం చెప్పేది వినడం, లిజనింగ్. తర్వాత స్పీకింగ్, విన్నదాన్ని తప్పులు లేకుండా తిరిగి చెప్పగలగడం. నెక్స్ట్ వచ్చేసేసి మాట్లాడడం. తర్వాత రీడింగ్, చదవగలగాలి. అంటే బుక్ తీసి ఆ బుక్లో మనం ఏదైతే చెప్పామో దాన్ని చదవగలగడం. నెక్స్ట్ తప్పులు లేకుండా తిరిగి రాయగలగడం. ఏదైతే గ్రహించాడో ఆ గ్రహించిన దాన్ని తిరిగి రాయగలిగితే దట్ ఈజ్ రైటింగ్ స్కిల్ వస్తుంది. ఇది మీరు ఎక్కడో స్కూళ్ళల్లో లేకపోతే ఎక్కడో సిలబస్లో లేకపోతే ఎక్కడెక్కడో చేయక్కర్లా. మీరు ఇంట్లో కూర్చొని చేసినా కూడా ఈ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ఫామ్ చేస్తే చక్కగా పిల్లవాడు లాంగ్వేజ్ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకుంటాడు. ఎప్పుడైతే లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకుంటాడో ఆటోమేటిక్గా వాడికి అవగాహన అనేటువంటిది, అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్. దేర్ ఈజ్ నో సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్. మేము 40 సంవత్సరాలు మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేసిన అనుభవం మీకు చెప్తున్నాను. దేర్ ఈజ్ నో సిలబస్ అప్ టు ఫిఫ్త్ క్లాస్. ఓన్లీ కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి, అవగాహనలు మాత్రమే ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్లో వచ్చేటువంటిది ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎల్సిఎం. ఎల్సిఎం అంటే కాసాగట్టడం తెలుగులో చెప్పాలంటే. ఇవి కనుక మీరు పిల్లవాడికి ఇంట్లో కూర్చొని నేర్పగలిగితే హీ కెన్ డూ మ్యాథమెటిక్స్ వెరీ 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 ఈజీలీ. కాబట్టి మ్యాథమెటిక్స్ని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి. అంటే దాన్ని ఒక మంచి స్వీట్ తింటే ఎంత ఎంజాయ్మెంట్ వస్తుందో, ఆడుకుంటుంటే ఎంత ఎంజాయ్మెంట్ వస్తుందో అంత ఎంజాయ్మెంట్తో కనుక మ్యాథమెటిక్స్ని ఆస్వాదించగలిగితే హీ విల్ బికమ్ ఏ గుడ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్. కాబట్టి తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, అదే రకంగా ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే 5వ తరగతి వరకు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటిది చదవడం, రాయడం, ఈ 2 రావాలి. అదే రకంగా మ్యాథమెటిక్స్లో ఈ 4 రావాలి. వీటిని మనం జాగ్రత్తగా చూసినట్లయితే డెఫినెట్గా ద స్టూడెంట్ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్. థ్యాంక్ యూ.